ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఆల్ టుడే టెక్ ఛానల్. ఈరోజు నేను మీకు సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా అన్ని పథకాలు, అన్ని స్కీములకి ఒకే ఒక సొల్యూషన్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలన్నా, మీకు అన్ని రకరకాల సైట్స్కి వెళ్ళకుండా అన్నీ ఒకే ఒక యాప్లో మీకు చెప్పబోతున్నాను. ముందుగా కంటెంట్లోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోమాకండి. దాని ద్వారా నేను చేసే వీడియోలు మీకు ఫ్యూచర్లో అప్డేట్స్ లాగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్స్ తాలూకా అన్ని వాటికి ఒకే ఒక సొల్యూషన్ ఫ్రెండ్స్. అదే UMANG ఫ్రెండ్స్. ఉమాంగ్ అని మీరు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఉమాంగ్ అని టైప్ చేయగలనే, UMANG అని టైప్ చేయగలనే మీకు యాప్ ఒకటి ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసినాక మీరు రిజిస్టర్ అవ్వాలి ఫ్రెండ్స్. సింపుల్గా రిజిస్టర్ అవ్వచ్చు. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను. ఇక్కడ రిజిస్టర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చి అగ్రీ అనేది టిక్ చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది ఫ్రెండ్స్. మామూలుగా అయితే మీకు ఈమెయిల్ ఐడి సింపుల్గానే రిజిస్టర్ అయిపోతాము. ఇందులో పెద్దగా ఎక్కువ శ్రమ పడాల్సిందే ఉండదు. చూడండి ఫ్రెండ్స్, నేను నా అకౌంట్లోకి లాగిన్ అవుతున్నాను. ఈ యాప్ ద్వారా మీరు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని పథకాలు ఇందులో చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ చూపిస్తాను. ఇంట్లో మెయిన్ హోమ్లో అన్ని రకాల కేటగిరీలు ఉంటాయి. ఆల్ సర్వీసెస్ అనే దాంట్లో మీకు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ యాప్స్, పథకాలకు సంబంధించినవి, అలాగే స్కూల్స్, ఈవెన్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అప్లై చేసుకోవడం అన్నీ మీరు ఇందులో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. A to Z సెంట్రల్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ తాలూకు అన్నీ ఇందులో ఉంటాయి. అలాగే కింద డిజీ లాకర్, ఇది వచ్చేసి దీంతో పెద్ద పనులు. ఇది డిజీ లాకర్ అనేది మన డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ని డిజిటల్గా సేవ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. దీని గురించి మనకి ఇప్పుడు అవసరం లేదు. అలాగే స్టేట్, అన్ని రకాల కొన్ని స్టేట్స్కి సంబంధించినవి కూడా ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ టిక్ చేస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి AKPS అనే ఒకే ఒక, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ పథకమే, అన్నపూర్ణ కృషి ప్రసార్ సేవ. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అవైలబుల్లో ఉన్నాయి. మీరు వేరే స్టేట్లో అయితే వేరే స్టేట్కి సంబంధించి కూడా కింద క్లిక్ చేసి, సపోజ్ చూడండి ఫ్రెండ్స్, గుజరాత్ తీసుకోండి. గుజరాత్కి సంబంధించి ఈ 4 పథకాలు స్టేట్ సర్వీసెస్కి సంబంధించినవి ఈ స్టేట్లో యాక్టివ్లో ఉన్నాయి. అలా కాకుండా సెంట్రల్కి సంబంధించి అయితే మీకు ఇక్కడ బోర్డు అనే కేటగిరీలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఫార్మర్స్కి సంబంధించి AKPS, బయర్ సెల్లర్, కిసాన్, క్రాప్ ఇన్సూరెన్స్, డైరెక్టరేట్ ఆఫ్ మార్కెటింగ్, ఫార్మ్ మెకానిజం, కిసాన్ సువిధ, సాలిడ్ హెల్త్ కేర్, ఇలా ఫార్మర్స్కి సంబంధించి ఇవి అవైలబుల్లో ఉన్నాయి. పెన్షనర్స్కి సంబంధించిన యాప్స్ చూస్తే అటల్ పెన్షన్ యోజన, జీవన్ ప్రణం, NPS, పెన్షనర్స్ పోర్టల్ ఉన్నాయి. అలాగే స్టూడెంట్స్కి సంబంధించి ఇన్స్పైర్ మనక్, నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్. ఇంక ఇలా కింద చూస్తే మీకు చాలా సైట్లు, ఇవన్నీ CBSE, AICTE, కేంద్రీయ విద్యాలయ గురించి మనకు కొంచెం ఐడియా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలాగే స్కూల్లోకి అడ్మిషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే CBSE, 10th to 12th JEE వాటికి సంబంధించి మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. రిజల్ట్స్, ఎగ్జామ్ సెంటర్ లొకేటర్, ఇలాగ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఒకే చోట ఉంటుంది ఫ్రెండ్స్.
యూత్కి సంబంధించి సర్టిఫికేట్స్కి సంబంధించి ఇలాగ దానికి సంబంధించి సెంట్రల్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయ్మెంట్ మనకి ఎందులో అయినా చూడండి. ఎస్ఎస్సి కూడా ఇందులో ఉంది. ఎస్ఎస్సిలో నోటిఫికేషన్స్ పడ్డా అండ్ రిక్రూట్మెంట్ లేటెస్ట్ న్యూస్లో మీద క్లిక్ చేస్తే చూడండి. లేటెస్ట్ న్యూస్ కమిట్ కాన్స్టిట్యూట్ ఎగ్జామ్ గ్రీవెన్స్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ డిక్లేర్డ్ రిజెక్టెడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ యూఎఫ్ఎం టైర్ ఆల్ నోటీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎస్ఎస్సిలో రిలీజ్ చేసిన అన్నీ ఉంటాయి. ఇది ఈఎస్ఐసిలో ఇందులో ఓన్లీ సెంట్రల్కి సంబంధించిన ఫ్రెండ్స్ ఇవన్నీ. పబ్లిక్ గ్రీవెన్స్ ట్రాన్స్పోర్ట్ ఇంకా అదర్స్లో వచ్చేసి మిగిలిన ఈ కేటగిరీల కిందకి రాని పథకాలన్నీ కూడా మిగిలిన అన్నీ ఇందులో ఉంటాయి. కొత్తగా ఏమేమి యాడ్ చేశారంటే అవసర కిసాన్ సువిధ ఇవి కొత్తగా ఇందులో యాడ్ చేశారు. ఫ్లాగ్షిప్ స్కీమ్స్ చూడండి ఫ్రెండ్స్, కింద మీకు టోటల్ సర్వీస్ ఎన్ని అవైలబుల్లో ఉన్నాయి ఇందులో అనేది ఒక్క సర్వీస్ అవైలబుల్లో ఉన్నాయి. సెంట్రల్ 284, స్టేట్ 441, యూటిలిటీ 276 ఫ్రెండ్స్. అలాగే టోటల్ డిపార్ట్మెంట్ 140 డిపార్ట్మెంట్కి సంబంధించిన డేటా ఇందులో ఉంది. 140లో సెంట్రల్ వచ్చి 64, స్టేట్ వచ్చి 76. ఇన్ని రకాల సేవలు మనకి దీని ద్వారా అవైలబుల్లో ఉంటున్నాయి ఫ్రెండ్స్. చూసారు కదా ఉమాంగ్. దీంట్లో మనం ఈపీఎఫ్ ఉంటుంది. మీకు ఒకవేళ ఏదైనా దాని గురించి తెలియాలనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ టైప్ చేసి మీరు సెర్చ్ కొడితే దానికి సంబంధించి ఏమన్నా ఉంటే వస్తుంది ఫ్రెండ్స్. ఈపీఎఫ్ చూడండి ఫ్రెండ్స్, ఈపీఎఫ్కి సంబంధించి ఇవన్నీ వచ్చినాయి. వ్యూ పాస్బుక్, జనరల్గా ఈపీఎఫ్ పాస్బుక్ చూసుకోవాలనుకుంటే ఇందులో చూసుకోవచ్చు. డైరెక్ట్ యూఏఎన్ నెంబర్ కొట్టేసి మనం చూసుకోవచ్చు. పెన్షనర్ ఈపీఎఫ్, ఈకేవైసీ, ట్రాక్ క్లైమ్, చూడండి ఫ్రెండ్స్. ఈపీఎఫ్ఓలో మనం విత్డ్రాల్ అప్లై చేసుకోవచ్చు, మన పాస్బుక్ చెక్ చేసుకోవచ్చు, మన A to Z అన్ని సర్వీసెస్ కూడా ఇందులో అవైలబుల్లో ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓలో మనం రిక్వెస్ట్ ఫర్ అడ్వాన్స్ పెట్టుకోవచ్చు. ఎంప్లాయీ సర్వీస్, జనరల్ సర్వీస్, ఎంప్లాయీ సెంట్రల్ సర్వీస్, పెన్షనర్ సర్వీస్ అన్ని రకాల సర్వీస్లో ఉంటాయి. అలాగే ఇలా అక్కడ బోర్డు అనే సర్వీసులు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఇందులో మనకు నచ్చిన సపోజ్ మనం ఏదైనా సర్వీస్ మనకు కావాలి అనుకుంటే దాన్ని మళ్ళీ మనం ఎత్తుక్కోకుండా చూడండి ఫ్రెండ్స్. సపోజ్ మనకు సర్టిఫికేట్స్లో ఏదైనా కావాలి ఫ్రెండ్స్. సర్టిఫికేట్స్లో మనకు కావాల్సింది ఈ డిస్ట్రిక్ట్ చండీగఢ్ ఇలా కొన్ని ఉన్నాయి కదా. ఈ సర్వీస్ ప్లస్ జార్ఖండ్ సర్వీస్ ప్లస్ అరుణాచల్ ప్రదేశ్ రెవెన్యూ అండ్ డిజాస్టర్, ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకు కావాలి. దీని పద్దాకలో మనం ఎత్తుక్కోకుండా పైన లవ్ సింబల్ ఉంది కదా, దాన్ని టిక్ చేసుకుంటే మీకు అది రెడ్ మార్క్లో పడితే అది మీకు ఇంపార్టెంట్ దాని కిందకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, లైక్డ్ సర్వీస్ అనమాట. అంటే మీకు అది దాంతో చూడండి, ఇందాక ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ పైకి వచ్చేసింది. నేను ఎస్ఎస్సి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ మూడింటిని లైక్ చేశాను. అలాగే మీరు సపోజ్ ఇదిగోండి, ఇక్కడ సిబిఎస్ఈని మీరు లైక్ చేశారనుకోండి, సిబిఎస్ఈ కూడా పైన యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అలాగా మనం అందుబాటులో ఉన్న సర్వీసెస్ని, మనకు అవసరమైన సర్వీసెస్ని ఇలా మనం ఎత్తుక్కోకుండా పద్దాకలా ఇలా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందులో ఇది ఉమాంగ్ యాప్ గురించి. ఇందులో మ్యాక్సిమం అన్ని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్, కొన్ని స్టేట్ గవర్నమెంట్, కొన్ని స్టేట్స్కి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఇందులో అవైలబుల్ ఉంటాయి. ఈ ఒక్క యాప్ ఉంటే మనం మనకు అన్ని రకాల ఇన్ఫర్మేషను, మనం రకరకాల వెబ్సైట్లు వెతకకుండా ఇందులోనే మనకు అంతా ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది ఫ్రెండ్స్. చూసారు ఉమాంగ్ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.